విశాఖపట్నం వేదికగా జరిగిన సేనతో సేనాని ముగింపు సభలో ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రజాస్వామ్యంలో హింస పనిచేయదని, జెండా కర్రే ఆయుధం, గుండెల్లోని మాటే తూట కావాలి అని జన సైనికులకు పిలుపునిచ్చారు. దసరా తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కోసం త్రిశూల్ పేరుతో భారీ కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. ఏపీకి స్థిరత్వం అవసరమని, కూటమి ప్రభుత్వం బలంగా నిలవాలని కోరుకున్నారు. ఏదైనా తప్పు జరిగితే మళ్లీ ప్రజలు నష్టపోతారని హెచ్చరించారు. జనసేన పార్టీ సిద్ధాంత ఆధారిత పార్టీ అని స్పష్టం చేసిన పవన్, పదవి అధికారం కోసం కాదు, దేశం మూలాల రక్షణ కోసం తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. నాయకులుగా కింద నుంచి ఎదగాలని సూచించిన పవన్, కార్యకర్తలే తన బలమని, దశాబ్ద కాలం ఇస్తే వారిని దేశ నిర్మాణంలో కీలక శక్తులుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మీరు పాటించండి. ప్రతి క్రియా వాలంటీర్ని తన ప్రయాణాన్ని ఒక మీ కాన్స్టిట్యూయన్సీ లేదా స్థానిక కమిటీ స్థాయిలో ప్రారంభించాలి. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారానే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. ఆడపడుచులు రాగానే మీరు అక్కడ పక్కన ఉండండి అంటానికి కుదరదు. ఆడపడుచులకి 33% రిజర్వేషన్ చెప్పాం. దానికి ఆడపడుచులు అంటే కూర్చోబెట్టి మా ఇంట్లో ఆడపడుచులకి ఇచ్చేసి ఇది 33% మేము నమ్మం. కింద మన తెలంగాణలో ఉన్న కావ్య ఎలా వచ్చి నిలబడిందో, ఒక శిరీష్ ఎలా నిలబడిందో అలా రావాలి. ఇందాక ఒక రియా ఎలా వచ్చిందో అలా రావాలి. అంటే నేను కోరుకుంటుంది అది. అంటే అలాంటి ఆడపడుచుల్ని భర్త చాటున భర్త కంట్రోల్ చేసే భార్య కాదు. నిజంగా నువ్వు పంచాయతీ బోర్డు మెంబర్గా ఉంటే నేను చెప్పినట్టు చేసే అది అలాంటివి కాదు. నిజంగా సత్తా కావాలి. నేను స్థానిక ఎన్నికలు నేను చూశాను అలాంటి ఆడపడుచుల్ని. సో దానికోసం ప్రత్యేకమైన మహిళా కార్యక్రమాన్ని ఐ విల్ లీడ్, నేను లీడ్ చేసి చెప్తాను మీకు. సో ప్రతి సమర్థుడైన ప్రతి క్రియా సభ్యుడికి పార్టీ నిర్మాణంలో ఎదగడానికి ఒక బలమైన మార్గం రూపొందిస్తున్నాం. మెంబర్షిప్తో ప్రారంభించి ఒక క్రియాశీలక జన సైనికుడు, మామూలు జన సైనికులుగా వీర మహిళగా ప్రారంభించిన నేను పని చేస్తాను, కాంట్రిబ్యూట్ చేస్తానంటే యూ హ్యావ్ టు వాలంటీర్ యువర్ సెల్ఫ్. కాన్స్టిట్యుయెన్సీ, అక్కడి నుంచి కాన్స్టిట్యుయెన్సీ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ లీడర్, స్టేట్ కమిటీ, సెంట్రల్ లీడర్షిప్. అంటే ఎవరికైనా సరే గ్రాస్ రూట్స్ నుండి ప్రారంభించి కేంద్ర నాయకత్వం వరకు చేరే అవకాశాలు ఉండడం కోసం నేను ఈ పని మొదలు పెడతా ఉన్నాను. కన్సిస్టెన్సీ, డిసిప్లైన్, కమిట్మెంట్ చూపిన కార్యకర్తల్ని నేను గుర్తించి ముందుకు తీసుకెళ్తాను. ఆ తర్వాత ఆ విధానాన్ని పార్టీ తీసుకెళ్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ముందు వ్యక్తే వ్యవస్థను నిర్మిస్తాడు, తర్వాత వ్యవస్థ వ్యక్తులను నిర్మిస్తుంది. ఇప్పుడు మన వ్యక్తి స్థాయిలో నేను మన జనసేన వ్యవస్థ నిర్మిస్తాను. ఆ తర్వాత జనసేన వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. అప్పుడు దాకా నేను బాధ్యత తీసుకుంటాను. మూడవది, మన కార్యకర్తల భద్రత, గౌరవం, సంక్షేమం కర్తవ్యంగా పార్టీ తీసుకుంది. ఆ దిశగా ప్రతి క్రియా సభ్యుడికి ఒక యాక్సిడెంటల్ డెత్ క్లెయిమ్ని, ఇన్సూరెన్స్ని కల్పిస్తా ఉన్నాం. భారతదేశంలోని మొట్టమొదటిసారిగా 2020లో ఈ స్కీమ్ మొదలుపెట్టి ప్రతి క్రియా సభ్యుడి బాధ్యతని వ్యక్తిగతంగా తీసుకుని ఇది ఇక ముందు కూడా సాగుతుంది. సభ్యుడిగా మొదలుపెట్టి నిబద్ధతతో భాగస్వామ్యమై ప్రతి జన సైనికుడు, వీర మహిళ శక్తివంతమైన నాయకులుగా ఎదిగే పరిణామ క్రమమే మన దిశ, మన త్రిశూల్, మన జనసేన.